ఒకప్పుడు కొండలతో చుట్టబడి ఉన్న ఒక చిన్న గ్రామంలో మార్కో అనే యువకుడు ఉండేవాడు. మార్కో మనసు ఎప్పుడు ఎన్నో ఆలోచనలతో, ఎన్నో భయాలతో నిండిపోయి ఉంటుంది. బాధ, భవిష్యత్తు గురించి ఆందోళన, ఇలా అతని మనసు ఎప్పుడు దిగులుగా మారిపోయింది. నిద్రలేని రోజులు గడిచిపోయాయి. నవ్వడం కూడా మర్చిపోయాడు. ఒకరోజు మార్కో ఒక కొండ గ్రామంలో ఉండే జ్ఞాని వృద్ధుడి గురించి విన్నాడు. అతను మనశ్శాంతి ఇవ్వడంలో ప్రసిద్ధుడు అని తెలిసి, ఏమో నా మనసుకి ప్రశాంతత దొరకవచ్చు అనే ఆశతో బయలుదేరాడు. కొన్ని రోజులకు నడిచి చివరికి ఆ కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. పచ్చదనం మధ్యలో ఒక చిన్న ఇల్లు, ఇంటి ముందర కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్న వృద్ధుడు. మార్కో దగ్గరికి వెళ్ళి చెప్పాడు, తాతయ్య, నా మనసు చాలా అశాంతిగా ఉంది. ఆలోచనలు ఆపలేకపోతున్నాను. నాకు ప్రశాంతత కావాలి. వృద్ధుడు చిరునవ్వు చిందించాడు. నువ్వు ప్రశాంతత కోసం వచ్చావా? సరే, నా వెంటరా అన్నాడు. అతను మార్కోకు నీటితో నిండిన గ్లాస్ ఇచ్చాడు. ఈ గ్లాసు పూర్తిగా నిండి ఉంది. ఒక చుక్క నీరు కూడా చిందకూడదు. ఇది పట్టుకొని గ్రామం చివర వరకు వెళ్ళిరా. మార్కో ఆశ్చర్యపోయాడు, కానీ సవాల్ స్వీకరించాడు. గ్లాస్ని జాగ్రత్తగా పట్టుకొని నడవడం ప్రారంభించాడు. గ్రామంలో రోడ్లు ఎత్తుపల్లాలుగా ఉన్నాయి. ప్రజలు నడుస్తున్నారు, కొందరు అరుస్తున్నారు, కుక్కలు మొరుగుతున్నాయి. కానీ మార్కో ఎక్కడ చూడలేదు. అతని దృష్టి మొత్తం ఆ గ్లాసు పైనే ఉంది. కొంతసేపటికి తిరిగి వచ్చి గర్వంగా అన్నాడు, తాతయ్య, నేను చేసేశాను. ఒక్క చుక్క నీరు కూడా చిందలేదు. వృద్ధుడు నవ్వి, మరి నీ చుట్టూ ఉన్న అందాలను గమనించావా అని అడిగాడు. జీవితం అనేది ఒక గ్లాసులో నీళ్లు లాంటిది. దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, కానీ దానివల్ల చుట్టూ ఉన్న అందాలను మర్చిపోవద్దు అని అన్నాడు. మనశ్శాంతి బయట నుంచి కాదు, మనసులో నుంచి పుడుతుంది అని అంటాడు. మార్కో తాతయ్య చెప్పిన మాటలకి ధైర్యం చేసుకొని తన ఇంటికి బయలుదేరాడు.